అందరం మిత్రులారా ఈరోజు మనం చెఫ్ కాన్ఫిగరేషన్ చూస్తాం. ఇప్పుడు డిఫాల్ట్ .rb కాకుండా ఓన్ ఫైల్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఓన్ ఫైల్ చేసుకునేదానికి ఇప్పుడు మనం రెండు కుక్ బుక్స్ చేసాం కదా, ఇంకొక కుక్ బుక్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఓన్ ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. ls ఇప్పుడు cd కుక్ బుక్ kbook 1లోకి వెళ్తున్నాం. ls కొట్టాను, చూడండి ట్రీ కొడతాం. ట్రీ కమాండ్ కొడితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు cd రెసిపీ, ప్రతి దాంట్లో రెసిపీస్ ఉంటుంది, ప్రతి దాంట్లో రెసిపీ ఉంటుంది అనమాట. ls కొట్టుకుంటే డిఫాల్ట్ ఫైల్ ఎక్కడ కూడా ఉంది, మనకి డిఫాల్ట్ చేయట్లేదు, ఓన్ది చేస్తున్నాం అనమాట. vi krish.rb ఫైల్ని చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక డిఫాల్ట్ చేసాం, ఇప్పుడు ఓన్ ఫైల్ని చేస్తున్నాం, అప్లోడ్ చేస్తున్నాం అనమాట. అది ఏదైనా చేస్తున్నాం, చూడండి ఓన్ ఫైల్ని చేస్తున్నాం. ఇప్పుడు ప్యాకేజ్ ఈ విధంగా మనం పిఎస్సికి ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇది ఏదైనా ఇవ్వచ్చు. httpd ప్యాకేజ్ డూ ఏం చేయాలి, యాక్షన్లో మనం ఏం చేయాలంటే యాక్షన్లో ఇన్స్టాల్ అని కొట్టి ఎండ్ కొడుతున్నాం అనమాట. చూడండి ఎలా చేసామో చూడండి, డబుల్ ఫిట్. చూడండి ప్యాకేజ్ అంటే ఇది ఇంకో రిసోర్స్, మనం ప్యాకేజ్ అనే రిసోర్స్ని ఉపయోగించుకుంటున్నాం. యాక్షన్లోకి వెళ్ళి ఈ విధంగా ఎండ్ కొట్టి చూస్తున్నాం అనమాట. ఇదే రూబీ అనమాట, .rb ఎక్స్టెన్షన్తో ఇచ్చాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇందాక చేసినట్టే నైఫ్, ఇందాక మర్చిపోయాం చూడండి. ఇప్పుడు ఎలా చేయాలి, కుక్ బుక్ నేకుండా ఆర్బీ ఫైల్ ఇవ్వడం వల్ల అది మిస్టేక్ చూపించింది. అప్లోడ్ ఓకే, ఆర్బీ ఫైల్ kbook 1 ఇవ్వాలి, ఆర్బీ ఫైల్ ఇవ్వకూడదు. ఇక్కడ kbook 1 అండ్ కుక్ బుక్ నేమ్ ఇవ్వాలి. చూడండి అప్లోడింగ్ అయిపోయింది, చూడండి సక్సెస్ఫుల్ అయింది, చూసారా. ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి, దీనిలోకి వెళ్ళి మేము చెఫ్.ivలో మేనేజ్ చెఫ్.ivలోకి వెళ్ళి రిఫ్రెష్ చేసినట్లయితే మనకి kbook.2 వచ్చింది. చూడండి kbook 1 వచ్చిందా. వెళ్ళి కంటెంట్లోకి వెళ్ళి రెసిపీస్లోకి వెళ్ళినట్లయితే మనకి రెసిపీలోకి వెళ్ళినట్టయితే krish.rb ఉంది చూడండి. దాంట్లోకి వెళ్ళినట్టయితే కోడ్ అనేది చూపిస్తుంది, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఓన్ ఫైల్ని చేసుకోవచ్చు, డిఫాల్ట్ ఫైల్ని మనం చేసుకోవచ్చు అనమాట. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్